హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజు. మీరు చూస్తున్నారు వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి, మీరు ఇస్తున్న ఎంకరేజ్ని బట్టి, అంటే నాకు అంతగా సబ్స్క్రైబర్లు అండ్ వ్యూస్ రాకపోయినా కానీ ఏదో ప్యాషన్తో దీని మీద నా ఇంట్రెస్ట్తో ఇలా వీడియోలు చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో అయితే మనము ప్రస్తుతానికి ఇప్పుడు గోదావరి నది దగ్గర ఉన్నాము. గోదావరి నది అంటే దీనికి చాలా చోట్ల ప్లేసెస్ ఉన్నాయి. రాజమండ్రి దగ్గర గోదావరి ఉంది, ఇంకా అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము భద్రాచలం దగ్గర ఉన్నాం అనమాట. భద్రాచలం దగ్గర ఆ టెంపుల్ బిఫోర్ వీడియోలో టెంపుల్ గురించి పెట్టాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో దీని గురించి చేద్దామని చెప్పేసి ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ లేవు, అసలుకి చాలా ఇదైపోయింది. ఇది బాగా వరద వచ్చినప్పుడు మెరక కొట్టుకొచ్చేసేసి ఇవన్నీ చూడండి, మెట్లు అనేవి ఎలా పూడిపోయి ఉన్నాయో. ఇది ఈ మెరక అంతా ఇప్పుడు ఆ ప్రొక్లైన్లతో మొత్తం తవ్వేస్తున్నారు. ఎంత మట్టి కొట్టుకొచ్చిందంటే బాబోయ్, అసలుకి ఇది ట్రక్కులు అయ్యేటట్టు ఉంది. అందుకని నిజంగా ఈ ప్రళయాలు ఉప్పెన్లు వచ్చినప్పుడు అసలుకి ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలిసి. ఒక్కొక్కసారి నదులు ఇలా ఉప్పొంగి ఊర్ల మీదకి రావడానికి కారణం ఇట్లా మెరకల ఇట్లా మట్టి అంతా కొట్టుకొచ్చేసేసి దిబ్బలుగా నదుల్లో ఉండిపోయి ఆ నీళ్లు ముందుకు ప్రవహించడానికి లేక అవి ఊర్ల మీద పడతాయి అన్నమాట. అట్లాగే ఆ సన్నివేశాన్ని గుర్తుకు చేసుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అలా కృష్ణా నది పొంగి అటు కర్నూలు నుంచి ఇటు చూస్తే మన గుంటూరు డిస్టిక్ ఏంటి, కృష్ణా జిల్లా ఏంటి, ఇటు చూస్తే రేపల్ల చూస్తే ఇవన్నీ అట్లా పొంగిపోయినాయి అనమాట. అందుకని అప్పుడు ఈ వరదంతా కొట్టుకొస్తా ఉన్నప్పుడు మట్టి ఇసుక ఇవన్నీ దెబ్బలుగా ఏర్పడిపోయి నీళ్లు ప్రవాహం అనేది ముందుకు లేకపోవటం వల్ల, అడ్డుకట్లాగా ఏర్పడటం వల్ల ఆ నీళ్లు పొంగేసేసి ఊర్ల మీద పడతాయి అన్నమాట. అలా చాలా ప్రమాదకరమైన వరదలు వస్తూ ఉంటాయి. నిజంగా గోదావరి వరద అనేది చూడాలంటే బిఫోర్ వీడియోస్లో మన ఛానల్లో యానం ట్రిప్ అని కొన్ని వీడియోస్ చేశాను. వాటిలో గోదావరి నది ఎంత నిండుగా ప్రవహిస్తుందో వాటన్నిటి గురించి మీకు డీటెయిల్గా అక్కడ ఉన్నాయి, ఆ వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏదన్నా పూజలు చేసుకునే వాళ్ళు, ఇంకా తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు, అట్లా రకరకాలుగా ఏదన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి ఏదన్నా పూజలు చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచే మనం ఇంకా పాపికొండలకు వెళ్ళేసేసి అవి చూసుకుంటా మళ్ళీ రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి టు ఇట్లా భద్రాచలానికి ఇట్లా పాపికొండల ద్వారా మళ్ళీ భద్రాచలం నుంచి రాజమండ్రికి ఇట్లా వీళ్ళు పడవల్లో తీసుకెళ్తూ ఉంటారు. మామూలుగా యాక్చువల్గా పాపికొండలకు వెళ్ళి రావాలంటే పర్సన్కి వచ్చేసేసి 1500 ఛార్జెస్ వేస్తున్నారు. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం 6 అలా ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడ ప్లేసెస్ మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం చూస్తున్నాం కదా ఈ వీడియోలో, జనాలంతా సరదాగా వచ్చేసేసి కాసేపు అట్లా బోట్ రైడింగ్ చేస్తా, సరదాగా నీడలో జలకాలు ఆడుతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బోట్ రైడ్లో పాపికొండలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక ఈ వీడియోలో మనం ఇప్పుడు భద్రాచలం టౌన్లోకి వెళ్ళిపోయి టౌన్ ఎలా ఉంటుందో చూసి మరలా మనం నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త వీడియోతో మరలా మీట్ అవుదాము. ఇప్పుడు ఇది భద్రాచలం టౌన్ అన్నమాట. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ ఏమో పర్ణశాల, ఇటువైపు ఇంకా వేరే దారికి చీలు వెళ్ళిపోతుంది అన్నమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మీ సహకారాన్ని నాకు అందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.